తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాము, మరిన్ని విషయాలు జ్యోతిష్యం గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. పిల్లల వివాహం విషయంలో తల్లిదండ్రులకి ఎన్నో ఆశలు, ఇంకెన్నో ఎగ్జైట్మెంట్స్, ఇంకెన్నో విషయాలు తెలుసుకోవాలని చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు మా అబ్బాయికి కానివ్వండి, మా అమ్మాయికి కానివ్వండి, ఏ రాశి వాళ్ళతో వివాహం జరుగుతుంది, ఏ రాశి వాళ్ళతో వివాహం జరిగితే బాగుంటుంది అనేటువంటిది కూడా ముందు నుంచి కూడా కాస్త ఎగ్జైట్మెంట్ అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఆలోచిస్తూ ఉంటారు ఈ విషయాల గురించి. అలాంటప్పుడు ఇప్పుడు ఈ రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళని చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ఏదైనా ఉంటుందా జ్యోతిష్యంలో? తప్పకుండా ఉంటుందండి. సాధారణంగా మనం జాతక ప్రకారం చూసినప్పుడు కొంతమంది అంటే మన ఇంట్లోనే తీసుకోండి, చుట్టాలని తీసుకోండి, ఫ్రెండ్స్ తీసుకోండి, మనకి ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఒక 6 చాలా బాగుంటారు అనుకోండి. ఈ 6లో 3 ఎక్స్ట్రాడనరీగా చాలా బాగుంటారు. మిగతా 3 మటుకు 50%, 60%, 70% బాగుంటారు. ఆ మిగతా 4 మటుకు అస్సలు బాగుంటారు. ఓకే, అవును. వాడిది ఏంటంటే మన నక్షత్రం నుంచి వాడిది 7వ నక్షత్రం అయి ఉంటుంది, అంటే నైదంతార అయి ఉంటుంది. అస్సలు పడడు, అస్సలు శత్రువు, వాడు మనల్ని చూస్తేనే లోపల తిట్టుకుంటాడు, మన నాశనం అయిపోవాలని కోరుకునే వ్యక్తి మటుకు మన నుంచి 7వ నక్షత్రం వాడిది. దాన్నే నైదంతార అంటారు. అందుకే నైదంతార వ్యక్తితోటి మనం పెళ్లి చేయకూడదు ఎవరిని కూడా. మన నక్షత్రం నుంచి 7వ నక్షత్రం ఏదైతే అవుతుందో అస్సలు వివాహం చేసుకోకూడదు, దాన్ని నైదంతార అంటారు. అలాగే నక్షత్రాలే ఇలా అవుతే కనుక రాసుల్లోకి కన్వర్ట్ అయినప్పుడు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ఏ రాశి, ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి అనుకోండి, మేషరాశి వాడు మేషరాశి వాడిని పెళ్లి చేసుకోవచ్చు. మేషరాశి నుంచి 5th హౌస్ సింహం అవుతుంది, సింహం బెస్ట్, 5th హౌస్ అయింది. అలాగే 7th తుల అయింది, అది బెస్ట్. 9th మళ్ళీ ధనస్సు అయింది, అది బెస్ట్. సో మన రాశి నుంచి 1, 5, 7, 9 బెస్ట్, అల్టిమేట్ అన్నమాట. అలాగే 5, 9 ఇంకా అల్టిమేట్, 1, 5, 9 ఇంకా బెస్ట్, 7 కూడా ఓకే. 7 ఏంటంటే భర్త లేదా భార్య స్థానం ఆపోజిట్ స్థానం కాబట్టి అది కూడా చాలా మంచిదే, సప్తమ అవుతుంది కాబట్టి ఏ రాశికైనా సరే. సో ఇందులో మళ్ళీ నక్షత్రాలు చూసుకోవాలన్నమాట. ఈ నక్షత్రానికి ఆ నక్షత్రం మ్యాచ్ అయింది లేదు. సాధారణంగా ఏంటంటే అన్ని గ్రహాలకు కూడా శత్రువు, మిత్రుడు, సములు 3 అనమాట. శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, సములు ఉంటారు. శత్రువు అస్సలు చేసుకోకూడదు మన నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం. అలాగే మిత్రులు అయితే చేసుకోవచ్చు, అలాగే సములైనా చేసుకోవచ్చు. అలాగే రాసులు కూడా రాశ్యాధిపతులు, మేషరాశి అధిపతి కుజుడండి. సో కుజుడికి ఎవరైతే మిత్రులు అయిన రాశులు ఉన్నారో వాళ్ళని మనం వివాహం చేసుకోవచ్చు అన్నమాట. సో అందుకే 1, 5, 7, 9 బెస్ట్. అందులో మన నక్షత్రాల నుంచి మిగతా నక్షత్రాలు కూడా మ్యాచ్ చేసుకుంటే పొంతలన్నీ ఉంటాయి మనకి పంచాంగాలు. సో 18 అబవ్ వచ్చాయనుకోండి, అవి ముందుకెళ్ళచ్చు. ఎంత ముందుకెళ్ళినా మళ్ళీ ఇందాక చెప్పినట్టు జాతకం లోపలికి డీప్గా వెళ్ళాలి. కుటుంబ స్థానం, అలాగే ధనస్థానం, ఆరోగ్య స్థానం, ఆయుష్ స్థానం, సంతాన స్థానం, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మళ్ళీ డీప్గా లోపలికి వెళ్ళాలి. కాబట్టి మన రాశి నుంచి 5, 7, 9 మన రాశి అంటే 1, 5, 7, 9 రాశులు బెస్ట్ అండి. కలవనివి ఏంటి అనేవి కూడా చూసుకోవాలి. కలవని ఏంటి, మన రాశి నుంచి 6th హౌస్ కానీ 8th హౌస్ కానీ, దాన్ని షష్టాష్టకాలు అంటారు అన్నమాట. మన రాశి నుంచి 6th హౌస్, ఉదాహరణకి మేషరాశి వాళ్ళు ఉన్నారు, మేషరాశి వాళ్ళకి 6th హౌస్ కన్యారాశి అయింది. కన్యారాశి నుంచి మేషరాశి 8th అవుతుందన్నమాట, దాన్ని షష్టాష్టకాలు అంటారు. సో అస్సలు చేసుకోకూడదు. మేషరాశి వాడు కన్యారాశి వాడిని అస్సలు చేసుకోకూడదు. అలాగే కన్యారాశి వాడు మేషరాశిని అస్సలు చేసుకోకూడదు. అలాగే ద్విర్ద్వాదశాలు అంటారు, అంటే 2, 12 మన రాశి నుంచి వెనకాల రాశి, అంటే ఇప్పుడు ఉదాహరణకి మేషరాశి వాడు ఉన్నాడు, మెయిన్ రాశి వాడిని చేసుకోకూడదు అన్నమాట. ద్విర్ద్వాదశాలు 2, 12 హౌసెస్ అన్నమాట. సో షష్టాష్టకాలు, ద్విర్ద్వాదశాలు ఇవి మటుకు అస్సలు చేసుకోకూడదండి. ఒక శుభ షష్టాష్టకాలు అని ఉంటాయి, ఏ రాశి వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఎక్కువగా కలిసి వస్తుంది, పేరెంట్స్ ఇదే ఎక్కువ చూస్తూ ఉంటారు, వాళ్ళకి మటుకు ఖచ్చితంగా ఇదే అండి. 1, 5, 7, 9 మెయిన్గా 5, 9 అండి. 5, 9 అయితే 100% అనమాట. 5 ఇప్పుడు కన్యారాశి వాడు ఉన్నాడు, మకర రాశిని ఖచ్చితంగా బెస్ట్ రాశి అనమాట. 5th హౌస్ అయింది కన్యారాశికి, మకర రాశి. అదే కన్యారాశి వాడికి వృషభ రాశి 9th హౌస్ అయింది, అది బెస్ట్ అండ్ అల్టిమేట్ అన్నమాట. 5, 9 100%. అలాగే 1, 7 75%. ఫస్ట్ హౌస్ అయినా కానీ, ఫస్ట్ హౌస్ నుంచి 7th హౌస్ వాడైనా కానీ 75%. 100% మటుకు మన నుంచి 5th హౌస్ 9th హౌస్ అండి. అలాగే ఈ షష్టాష్టకాలు అస్సలు చేసుకోకూడదు. మన నుంచి 6వ రాశి కానీ, మన నుంచి 8వ రాశి కానీ, అలాగే ద్విద్వాదశాలు మన నుంచి 12వ రాశి కానీ, ఆ 12వ రాశి నుంచి మన రాశి కానీ సేమ్ అదే అవుతుంది. వీళ్ళు అస్సలు చేసుకో.
ఇంకోటి శుభ షష్టాష్టకాలు అంటారు. ఈ షష్టాష్టకాలు 6, షష్టాలు 8 కూడా చేసుకోవద్దని అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్యారాశి ఉందండి. కన్యారాశి అధిపతి బుధుడు. ఇప్పుడు కుంభరాశి ఉంది. కన్యారాశి నుంచి కుంభరాశి 6వ స్థానం అయింది. అయ్యో మరి చేసుకోవద్దు అన్నారు కదా, మరి అదే కుంభరాశి నుంచి కన్యారాశి అష్టమైంది, షష్టాష్టకాలు వద్దన్నారు కదా అనొచ్చు. కానీ శుభులు, ఎందుకంటే వాళ్ళిద్దరు మిత్రులు అండి. కన్యారాశి అధిపతి బుధుడయ్యాడు, కుంభరాశి అధిపతి శని అయ్యాడు. వాళ్ళిద్దరు మిత్రులు కాబట్టి వాళ్ళిద్దరికి పొంతన బాగుంటుంది కాబట్టి వాళ్ళిద్దరు చేసుకోవచ్చు. మిగతా అన్ని పాయింట్స్ బాగా మ్యాచ్ అయితే కనుక, అదే కుటుంబ స్థానం, అదే ఆరోగ్య స్థానం, ఆయుష్ స్థానం, సంతాన స్థానం, వైవాహిక జీవితం బాగుండడం, ఇవన్నీ కూడా బాగున్న తర్వాత ఈ ఒక్కటి కూడా పర్వాలేదు అన్నమాట. ఇది ఒక 10% ఎగ్జామ్షన్, అంతకన్నా ఎక్కువ 10% మైనస్, అంతకన్నా ఎక్కువ లేదు కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు. అస్సలు పడంది ఏంటంటే ఇప్పుడు అదే సింహరాశి మకర రాశి అదే షష్టాష్టకాలు అవుతాయండి. సింహరాశి అధిపతి రవి, మకర రాశి అధిపతి శని, కానీ వాళ్ళిద్దరూ శత్రువులు, రవి శని శత్రువులు అన్నమాట. అందుకే వాళ్ళు అస్సలు చేసుకోకూడదు. 90% అన్నీ కూడా షష్టాష్టక దోషాలు ఏవైనా సరే అవన్నీ దోషరహితమే, వాళ్ళిద్దరూ శత్రువులే అధిపతులు అయ్యారు కాబట్టి చేసుకోవద్దు. ఎక్కడో ఇలా శుభ షష్టాష్టకాలు ఉంటాయి, అవి చేసుకున్నా కూడా నష్టమేం లేదండి. ఓకే. సో బాగా కలిసి రావాలి అనుకుంటే ఇలా శుభ పరిణామాలు ఉన్నటువంటి రాసుల వాళ్ళని పెళ్లి చేసుకోవడం. లగ్నాలు కూడా ఇలానే ఉంటాయి. సేమ్ లగ్నం కూడా ఇంతే అండి. ఇప్పుడు రాశి, ఇప్పుడు నక్షత్రాలతో ఏర్పడేది రాసులండి. రాసులతోటి మనం ఇప్పుడు చూస్తున్నాం ఏ రాశి నుంచి ఏ రాశి అని. సో నక్షత్రం అంటే మనసులు కలిసేలేవి చూసుకోవడం. ఈ మధ్యన మనసులు కలిసే, నక్షత్రాలు కలిసే, రాసులు కలిసే, గ్రహమైత్రి ఉన్నా కూడా ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే లగ్నాలు అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ కలవకపోవడం వల్ల. లగ్నం అనేది అంటే స్వభావం, నేచర్ అన్నమాట. వీళ్ళ స్వభావం అలా ఉంటుంది, వాళ్ళ స్వభావం అలా ఉంటుంది. ఆ స్వభావం కలిస్తేనే ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి, ఇష్టాలు పెరుగుతాయి, అన్నీ నచ్చుతాయి. సో అవి నచ్చకపోవడం కారణం మటుకు స్వభావం అనమాట. సో లగ్నాలు కూడా ఖచ్చితంగా సేమ్ 1-5 అనమాట. ఇప్పుడు మేషలగ్నం వారే ఉన్నారు, సింహలగ్నం వారితో బాగా మ్యాచ్ అవుతుంది. అలాగే మేషలగ్నం వారికి మేషలగ్నం ఫస్ట్ హౌస్, 5th హౌస్ అంటే సింహలగ్నం వారితో మ్యాచ్ అవుతుంది, 7th హౌస్ అంటే తులాలగ్నం వారితో మ్యాచ్ అవుతుంది, 9th హౌస్ అంటే ధనుర్లగ్నంతో మ్యాచ్ అవుతుందన్నమాట. సో 1, 5, 7, 9 బెస్ట్ అండి. ఏ రాశి నుంచి ఏ రాశికైనా సరే, ఏ లగ్నం నుంచి ఏ లగ్నం అయినా సరే, సేమ్ ఇందాక రాశిలాగే. అలాగే మళ్ళీ 5, 9 మటుకు 100% ఇంకొంచెం బెస్ట్ అనమాట. కాబట్టి మెయిన్ రాసులే మ్యాచ్ ఎక్కువ చేయాలి. కానీ ఈ మధ్యన ఈ డైవర్స్ ఎక్కువ అవడం, ఈ సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి అనే యోగం ఉండడం, ప్లస్ వాళ్ళిద్దరి మీద మనస్పర్ధలు, ఇవి మటుకు ఓన్లీ స్వభావం, నేచర్ మ్యాచ్ ఓకే అండి. సో నేచర్ మ్యాచ్ అవ్వాలంటే కొంచెం లగ్నం కూడా చూస్తే మంచిది. అవి మటుకు షష్టాష్టకాలు అవ్వకూడదు అన్నమాట. సేమ్ ఇందాక చెప్పినట్టు, ఇప్పుడు ఉదాహరణకి చెప్పాం షష్టాష్టకాలు, మేషలగ్నం వారు కన్యాలగ్నం వారు చేసుకోకూడదు. ఎందుకంటే మేషలగ్నానికి అధిపతి కుజుడు, కన్యాలగ్నానికి అధిపతి బుధుడు. కుజుడు పడదు కాబట్టి అస్సలు చేసుకోకూడదు. అలాగే ముఖ్యంగా ఇటు కన్యాలగ్నం నుంచి అటు మనం చూసుకున్నా కూడా అష్టమ స్థానం అయింది మేషం, అస్సలు చేసుకోకూడదు. కానీ ఇందాక చెప్పుకున్న శుభ షష్టాష్టకాలాగా అలా కన్యా లగ్నం కుంభలగ్నం పర్లేదు, వాళ్ళిద్దరూ మిత్రులు కాబట్టి బుధుడు శని. కాబట్టి ఇలా చూసుకోవాలండి. రాసులకైనా లగ్నాలకైనా సేమే వర్తిస్తుంది. ఇలా చూసుకోవడానికి ఖచ్చితంగా అవుతుంది. కానీ షష్టాష్టకాలు మాట ఖచ్చితంగా రాసుల్లో ఉండకూడదు, లగ్నాలు కూడా అవ్వకుండా ఉంటే మంచిది. అలాగే ద్విద్వాదశాలు కూడా మన రాశి నుంచి 12 రాశి అయిన వాళ్ళని చేసుకోకూడదు. అలాగే మన లగ్నం నుంచి 12 లగ్నం అయిన వాళ్ళని కూడా చేసుకోకుండా ఉండటం మంచిది. ముఖ్యంగా నక్షత్రాలు చూసుకోవాలి, నక్షత్రాల తర్వాత రాసుల తర్వాత లాస్ట్ మటుకు లగ్నం చూసుకోవడం. ఇలా చూసుకోవడానికి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. చాలా చక్కని విషయాలు తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, వివాహం విషయంలో ఎన్నో పొంతనలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి గురుగారు రాసులు, నక్షత్రాలు, అలాగే లగ్నాల గురించి తెలియజేశారు. ఇలా కాంబినేషన్స్ ఉన్న వారిని చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువగా ఫలితం ఉంటుంది, బాగుంటుంది. అంటే లైఫ్ అంతా కూడా వివాహం తర్వాత చక్కగా ఉండే అవకాశం అనేది ఉంటుందని తెలియజేస్తున్నారు. సో ఈ వివరాలన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయని మేము అనుకుంటున్నాం. అలాగే మంచి వీడియోస్తో మళ్ళీ మంచి టాపిక్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.